ఇక్కడ చూడండి కోడి ఉంది కదా, దీని మీద ఒక ప్రయోగం చేద్దాం ఇప్పుడు. అదేంటంటే నెట్లో చాలా వీడియోలు చూస్తుంటాం ఆల్రెడీ. కోళ్ళని హిప్నటైజ్ చేస్తుంటారు. దాని ముందు ఒక గీత గీసి ఆ తర్వాత చూస్తే అది అటు ఇటు కదలకుండా అలాగే స్టేబుల్గా ఉండిపోద్ది. అదే ఇప్పుడు చేయబోతున్నాం. అదైతే సేఫ్గానే కట్టేసింది, ప్రాబ్లం లేదు. దాని ముందు ఇప్పుడు గీత గీసేదానికి నేను ముగ్గురాళ్ళు అవి ఇవి సెట్ చేశా. కాకపోతే కాటుకొని ఉంది ఇంట్లో. ఆ కాటుక ఈ బండల మీద బాగా కనపడుతుంది కదా అని చెప్పి కింద ఉంటే తీసుకొచ్చేసా పైకి. సరే ఇప్పుడు దీన్ని ముక్కు ముందు ఒక లైన్లా గీద్దాము. దానికోసం కొంచెం కాటుక అయితే తీసుకుంటున్నా, చూడండి. ఓకే, కాటుక అయితే తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, దాని ముక్కు ముందు ఒక లైన్ గీద్దాం. గీసే. ఓకే, చూడండి లైన్ అయితే గీసేసాం. వదిలేరా చూద్దాం. అది చూడండి ఎలాగుందో, అస్సలు కదలట్లేదు. ఏదో హిప్నటైజ్ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. ఇప్పటిదాకా చాలా వీడియోల్లో చూశాను కానీ మనం లైవ్ ఎక్స్పెరిమెంట్ ఇదే చేయడం ఫస్ట్ టైం. అసలు నేను ఇట్లా అవుతుందని కూడా అనుకోలేదు. చూడండి రిలాక్స్ అయిపోతుంది, పక్కకు పడిపోతుంది చూస్తుండగానే. సెల్ఫీ వీడియో విత్ హిప్నటైజ్డ్ కోడి. అది చూడండి, ఆ గీతను చూస్తూ అలా పడుకొని ఉంది. నేను చాలాసేపు చూసాను ఎంతసేపు ఉంటుందా ఇదని చెప్పి. చూస్తుంటే అది ఉన్నంతసేపు ఉంటానే ఉంది. దాదాపు ఒక 2 minutes 3 minutes పైన ఆ లైన్ దాని కళ్ళ ముందు ఉన్నంత వరకు దాన్ని అయితే అది చూస్తూనే ఉనింది. ఇంకా అసలు ఇది లేస్తుందా లేదా అని కూడా డౌట్ వచ్చింది నాకైతే. ఎంతసేపు పెడితే అంతసేపు ఉండిపోద్దేమో అనే డౌట్ అయితే వచ్చింది. ఇది ఇలా ఎందుకు అవుతుందని అయితే చూశాను. యాక్చువల్గా దాని ముందు ఒక గీత గీసినప్పుడు దాని విజన్, మనం చూసే విధానం అవి చూసే విధానం వేరుంటాయి కదా. అది వైడ్ రేంజ్, చాలా ఎక్కువ రేంజ్లో చూస్తుందంట. అదంతా డిస్టర్బ్ అయిపోయి ఆ కాన్సన్ట్రేషన్ అంతా లైన్ మీదకి వచ్చి ఇప్పుడు దానికి చుట్టుపక్కల ఏం కనపడదు. ఆ లైన్ తప్పితే ఇంకేం కనపడదు కదా. ఆ లైన్ని మాత్రమే చూసుకుంటూ చుట్టుపక్కల నుంచి ఏమన్నా ప్రమాదం వస్తుందా అనే భయంలో ఆ బాడీని, తన శరీరాన్ని ఏం కదల్చకుండా అట్లే ఉంచుద్దంట. ఎందుకంటే బయట ఏం ప్రమాదం లేకపోయినా కానీ దాని చూపంతా దాని మీద ఉంది కాబట్టి చుట్టుపక్కల నుంచి ఏమన్నా వచ్చి అటాక్ చేస్తాయా అనే భయంలో అలా కదలకుండా పడి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కదిలిందనుకో చుట్టుపక్కల వాటికి కళ్ళల్లో పడేదానికి అవకాశం ఉంటుంది కదా. ఇలా గీత గీస్తే ఇలా హిప్నటైజ్ అయిపోవడం ఈ కోడికి ఒక్కటే కాదు, చాలా జంతువులకు కూడా అవుతుందంట. ఇది అసలు కొత్త విషయం. మేబీ ఇంకా వేరే వాటి మీద ట్రై చేసి చూస్తే కానీ తెలియదు మనకు అది. ఈ కోళ్ళు ఇప్పుడున్న చాలా వరకు పక్షులన్నీ కూడా ఒకానొక డైనోసార్ జాతికి సంబంధించినవి. అప్పట్లో పాపం అన్నీ వివత్సాలు చేసేసి ఉంటాయి భూమి మీద. ఇప్పుడు చూడండి, ఈ కోళ్ళు ఇవి లేనిదే మనిషికి రోజు అనేది గడవట్లేదు. రోజుకి కొన్ని లక్షల కోళ్ళు అయితే బలైపోతుంటాయి. ఇలా కోడి ఆ లైన్ చూస్తూ అలా పడుండేదాన్ని టానిక్ ఇమ్మొబిలిటీ అని అయితే అంటారు. చూడండి కళ్ళు ఎలా కొట్టుకుంటుందో. ఆ లైన్ చాలా డిస్టర్బ్ చేస్తున్నట్టుంది. మేబీ చాలా స్ట్రెస్లో కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను చూశాను దాదాపు ఎంతసేపు ఉండగలుగుతుందా అని. అది పెట్టినంతసేపు అయితే అట్లే చూస్తూనే ఉంది. సరే ఇంకైతే ఆ లైన్ నుంచి డిస్ట్రాక్ట్ చేద్దాం, పక్కకు తిప్పుదాం, అప్పుడు ఏమన్నా మూమెంట్ ఉంటుందేమో అని చెప్పి చూసా. ఆ లైన్ నుంచి ఆ కాళ్ళు పట్టుకొని కొంచెం అటు సైడ్ తిప్పడం అయితే జరిగింది. అట్లా తిప్పాక అదైతే లేచి కొంచెం మూమెంట్ ఇవ్వడం, లేచి అయితే నిలబడింది. చూడండి ఫైనల్లీ ఇంతసేపు పడుకొని అలాగా ఉంది ఆ లైన్ చూసుకుంటూ. ఇప్పుడైతే అక్కడి నుంచి దృష్టి మళ్ళించినాక పైకి లేసింది. అది పరిస్థితి. పాపం ఇప్పుడు దాకా అది ఆ లైన్ చూస్తూ చాలా ఇబ్బంది పడింది. దీనికే కానీ మాటలు వచ్చుంటే నన్నైతే అల్లాడిచ్చేదేమో. చూడు చూడు చూడు, పాపం ఫీల్ అయినట్టుంది, చూడట్లా. సారీ బడ్డీ, ఇప్పుడు దాకా నిన్నైతే ఇబ్బంది పెట్టాను. సారీ. కాకపోతే రేపు నిన్ను ఎలాగో కోసేస్తారు, దానికి కూడా సారీ. నేనేం చేయలేను. అమ్మొచ్చ లోపల ఈ గీత అయితే తుడిచేయాలి, లేకపోతే ఎగరేసి కొట్టద్ది. ఓకే, లైన్ అయితే ఆల్మోస్ట్ రబ్ అయిపోయింది. అది ఫ్రెండ్స్, కోడితో మన హిప్నటైజ్ వీడియో. బాయ్.